హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు తెల్లబడిపోవటం అనేది చూస్తూ ఉంటాం. సో దీనికి చాలా మంది ఏమంటారంటే పేషెంట్స్ వచ్చి, మేడం ఒక్క వెంట్రుక తీసాడు మా అబ్బాయి, దానివల్ల చుట్టూతో 10 వెంట్రుకలు తెల్లబడిపోయి అని చెప్తారు. సో అదేం కాదండి, ప్లక్కింగ్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్ అనేది డ్యామేజ్ అవుతుంది తప్ప హెయిర్ గ్రేయింగ్ అనేది పెరగదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఆయిల్స్ అప్లై చేసాము లేదంటే సమ్ హెర్బల్ ప్రొడక్ట్స్ అప్లై చేసాము అయినా తగ్గలేదు అంటే కారణాన్ని ట్రీట్ చేయాలి. సో కాజెస్ ఏంటి తెలుసుకుందాం. ఒకటి జెనెటిక్, మీ యాన్సిస్టర్స్ లైక్ పేరెంట్స్ వాళ్ళలో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు గ్రేయింగ్ అనేది ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి, వైటమిన్ B12, సీరం ఐరన్, ఫోలేట్, అలా కొన్ని మినరల్స్, వైటమిన్స్ డెఫిషియన్స్ వల్ల మీకు వైట్ హెయిర్ అనేది త్వరగా స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి స్ట్రెస్, ఇంకొకటి స్మోకింగ్. సో దీన్ని ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంటే, అండర్లైన్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ కానీ ఇలాంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా ఉన్నా దాన్ని ట్రీట్ చేసుకోవాలి. మెయిన్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ థెరపీస్ అని ఉంటే అవి కూడా స్టార్ట్ చేసుకోవాలి. ప్రోగ్రెషన్ని ప్రివెంట్ చేస్తాం కానీ కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు గ్రే హెయిర్కి. థ్యాంక్ యూ.